అల్లు అర్జున్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులు ఏపీ క్యూ కట్టారు. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో భేటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారు సినీ ప్రముఖులు. తెలంగాణతో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలోనే క్యూ కట్టినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఎఫెక్ట్ కూడా పడింది. ముఖ్యంగా బెనిఫిట్ ప్రీమియర్ షోలు కానివ్వండి, సినిమా టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే ఉండదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు తమకు సంబంధించి ఏ రకంగా వ్యవహరించాలనే తీరుపైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ బాట పట్టారు. బరిలో సంక్రాంతి సినిమాలు రాబోతున్న నేపథ్యంలో అటు రామ్ చరణ్ సినిమా వస్తోంది, గేమ్ చేంజర్, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే వీరంతా కూడా ఏపీ క్యూ కట్టారు. ఏపీలో ఈరోజు చంద్రబాబు పవన్తో ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే వారిని కలుస్తారు. ఏపీలో టికెట్ రేట్లపైన మరిన్ని విషయాలపైన కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే గతంలోనే సినీ ప్రముఖులు అటు పవన్ కళ్యాణ్ ని భేటీ కూడా అయ్యారు. ఏకంగా మొన్న జరిగినటువంటి పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ అన్ని తానై వ్యవహరించి టికెట్ రేట్లు పెంచారన్నట్టుగా అల్లు అర్జున్ కూడా భావించి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ ఫోటోలో మీకు కనబడుతోంది పవన్ కళ్యాణ్ తో వీరంతా భేటీ అయిన సందర్భం. మైత్రి మూవీ మేకర్స్ టీమ్ ఉన్నారు, ఇతర కందుల దుర్గేష్ ఉన్నారు, దిల్ రాజు ఉన్నారు, బాహుబలి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అల్లు అరవింద్ ఉన్నారు, అశ్విన్ దత్ ఉన్నారు, ఇక సురేష్ నాయుడు, చాలా మంది ఉన్నారు. సినిమాకి సంబంధించిన వారంతా కూడా మరోసారి వెళ్ళి మరోసారి భేటీ అవకాశం కనబడుతోంది. మరోసారి అక్కడికి వెళ్ళి సినిమా టికెట్ల విషయంలో ప్రస్తుతం తెలంగాణ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ పైన కూడా అక్కడ కొంత చర్చించే అవకాశం కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఒకసారి మనం కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ముందు మరో విజువల్ చూస్తున్నాం. కింద ఆర్టీవీ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా నిన్న ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఒక విషయాన్ని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ అవసరమైతే తెలంగాణ సినిమా చిత్ర పరిశ్రమ మొత్తాన్ని కూడా ఏపీకి తీసుకురావాలని కోరారు. మేము ఆహ్వానిస్తున్నాం, సిద్ధంగా ఉన్నాం, రండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కృష్ణమోహన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కృష్ణమోహన్, అసలు ఏం జరుగుతోంది? ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ ఇష్యూ, అల్లు అర్జున్ ఇష్యూ కారణంగానే అక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా భేటీ అవకాశం ఉందా, లేదంటే సినిమాల కోసం కేవలం టికెట్ ధరల గురించి వచ్చే అవకాశం ఉందా? అంటే ఏంటి ఇదే సిచ్యువేషన్లో కలవడంతో రెండు అనుమానాలు తావిస్తున్నాయి. ఏది నిజం అనుకోవాలి? 1 minute, మనోజ్. రైట్, గతంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రముఖులు భేటీ అయ్యారు. తాజాగా మరోసారి భేటీ అవుతున్నారు. గతంలో భేటీ అయిన సందర్భంలో టికెట్ ఇష్యూలు మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఎఫెక్ట్ తో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో. కాబట్టి ఆ విషయం పైన చర్చించడానికి వెళ్తున్నారు. లేదంటే నిన్న పల్లా శ్రీనివాస్ ఇంకో వ్యాఖ్య చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీకి తరలి వచ్చేటట్టు కూడా ఆయన ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆ విషయం పైన మనం జరుగుతోందా? అసలు ఎందుకు ఉన్న పలంగా అక్కడికి వెళ్లాల్సి వస్తుంది? కేవలం టికెట్ల రేట్ల కోసమేనా, ఇంకేదైనా ఉందా? ఇలా అనుమానం తావిస్తున్నాయి. మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ జాయిన్ అయ్యారు. కృష్ణమోహన్, అసలు ఏం జరుగుతోంది? ఈ అనుమానాలకి ఏ రకంగా చూడాలి? ఒకటి, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీకి రావాలని ఆహ్వానించిన మేరకు అందుకు ఆలోచన భాగంగా వస్తున్నారా, లేదంటే కేవలం సినిమా టికెట్లకు సంబంధించి రామ్ చరణ్, వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాల టికెట్ల గురించే వెళ్తున్నారు? మనోజ్, ఏదైతే పుష్ప 2 రచ్చ తెలంగాణలో జరుగుతుందో, మరోవైపు అక్కడ ముఖ్యమంత్రి కొంత సీరియస్ గా ఒక ఇష్యూ అయితే చెప్పారు. ఇక మీదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు వేసేది లేదు, సినిమా టికెట్లు పెంచే పరిస్థితికి రానేను అని చెప్పి అసెంబ్లీలో క్లియర్ గా చెప్పారు. దాంతో ఒక్కసారిగా తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమ పెద్దలందరూ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, సినీ పరిశ్రమ మొత్తం కూడా తెలంగాణలోనే ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా వరకు కొంత షాక్ తిన్నారు. నిన్న మొన్న జరిగిన వర్షన సంఘటనలతో ఈ రోజు కూడా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకుంటున్న నేపథ్యం. మరోవైపు ఈ జనవరి పండగ నెలలో దాదాపుగా 3 పెద్ద సినిమాలు, వెంకటేష్, తర్వాత రామ్ చరణ్వి, బాలకృష్ణవి 3 సినిమాలు రేపు ఇక్కడ విడుదలయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈ 3 సినిమాలు కూడా జనవరి మొదటి వారంలో, 2వ వారంలో విడుదల కావాల్సిన పరిస్థితి. ఒకవేళ నిజంగా కానీ తెలంగాణలో చెప్పినట్టుగా హైదరాబాద్ లో బెనిఫిట్ షోలు ఎక్కడా లేకుండా, టికెట్లు పెంచకుండా పోతే సినిమా వాళ్ళకి చాలా పెద్ద ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుందనేది వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి అది తలకి చుట్టుకుంది. వాళ్ళందరూ కూడా సినీ పెద్దలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అక్కడ అతనితో మాట్లాడే పరిస్థితి అక్కడ లేదు. ఇంకా మిగిలింది ఒకే ఒక ఆప్షన్ ఇక్కడ ఏపీలోకి రావడం. ఏపీలోకి
వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడాలని ఒక ప్రయత్నం ఆలోచనలో ఉన్నారు. బహుశా అపాయింట్మెంట్ కూడా కోరారు. ఇది 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ కూడా అయ్యే పరిస్థితి అయితే కాబట్టి అయితే ఇక్కడ కీలక రోల్లో ఉన్న మా డిప్యూటీ సీఎంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా సహాయం చేస్తారు? ఎందుకంటే రామ్ చరణ్ సినిమా ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ రామ్ చరణ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వెంకటేష్కి సంబంధించి కావచ్చు, బాలకృష్ణకి సంబంధించిన కావచ్చు, ఈ 3 సినిమాలు ఇంపార్టెంట్ ఈ సినీ పరిశ్రమలకి. ఇక్కడున్న మంచి లింక్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ 3 సినిమాలని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం చేయాలి. సో డెఫినెట్గా ఇక్కడ బెనిఫిట్ షోలు వేస్తారా, లేదు రేట్లు పెంచుతారా? ఇప్పటికే పుష్ప సినిమా బెనిఫిట్ షో వేయడం, అక్కడ జరిగిన సంఘటన మనం చూసాం. ఒక మనిషి చనిపోవడం, తర్వాత అక్కడ ఉన్న తన కొడుకు చావు బతుకుల మధ్యన. ఇప్పుడు అది 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఇష్యూగా మారిన నేపథ్యంలో మరోసారి ఇక్కడ అంటే తెలంగాణలో కానీ రేట్లు అక్కడ బెనిఫిట్ షోలు రేట్లు పెంచకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెంచితే ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడున్న పబ్లిక్లో మనం యాంటీ అవుతామా? పబ్లిక్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే పుష్ప సినిమాకి రేట్లు 1200 చేసినప్పుడు కూడా కొంత విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కొంత చర్చనపరచంలో ఉన్నారు. అందుకే కొంతమంది ప్రధానంగా ఈ 2-3 రోజుల్లోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న పల్లా శ్రీనివాస్ క్లియర్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన క్లియర్గా ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్తున్నారు, మీరందరూ హైదరాబాద్లో వదిలి ఏపీకి రండి అని. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీరు వైజాగ్కి వచ్చేయండి, మీకు కావాలంటే స్థలాలు ఇస్తానని కూడా చెప్పిన పరిస్థితిని కూడా మనం మర్చిపోకూడదు. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే తెలంగాణ వదిలి హైదరాబాద్కి అమరావతికి వచ్చే పరిస్థితి ఉంటుందా, లేదు వైజాగ్ వచ్చే పరిస్థితి, ఏపీలో అడుగుపెట్టే పరిస్థితి ఉంది? ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ. గతంలో కొంతమంది ఇక్కడి నుంచి రాకుండా తెలంగాణ ప్రజలు ఇప్పుడు కూడా హైదరాబాద్లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో బేస్ చేసుకుని అక్కడే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇష్యూస్ వచ్చినప్పుడు మేము ఇంకో రాష్ట్రానికి ఇక్కడికి రండి, 2 తెలుగు రాష్ట్రాల మధ్య సినీ పరిస్థితులు మీరు మా దగ్గర ఉండండి, లేదు వాళ్ళ దగ్గర ఉండండి అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఒక చర్చ అయితే జరుగుతోంది. చూడాలి అసలుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మీట్లో రేపు పవన్ కళ్యాణ్ని కలుస్తారా, పవన్ కళ్యాణ్ ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా హెల్ప్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ షోకి కావచ్చు, లేకపోతే రేట్లు పెంచే దాని విషయంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సహకరిస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కృష్ణమోహన్, మొత్తం మీద సినీ ప్రముఖులు ఏపీ క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లు అర్జున్ సంబంధించిన విషయాన్పైన ఆయన తగ్గేదేలేట్టుగా వివరించిన నేపథ్యంలో ఇక ఈ ఎఫెక్ట్ సినిమా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. ఈ నేపథ్యంలోనే అటు క్యూ కట్టారా, లేదంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి ఇబ్బందులు పెడుతున్నారు అనే రకంగా భావించి, లేదంటే ఆ రకమైన ఆలోచనతోనే ఏపీకి వెళ్ళి సినిమా ఇండస్ట్రీని మొత్తం ఏపీకి షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు?